గంగపుత్ర కమ్యూనిటీ సంఘం అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానన్నాడు అధ్యక్షుడు మాదరబోయిన రాజేంద్ర ప్రసాద్. సుల్తానాబాద్ గంగాపుత్ర సంఘ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికకు సహకరించిన కమిటీ సభ్యులకు రాజేంద్ర ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్షులుగా మాదరబోయిన రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులుగా గరిగె నరేందర్, ప్రధాన కార్యదర్శిగా పాక మహేష్, కోశాధికారిగా కూర్ణ మైసయ్య, సహాయ కార్యదర్శిగా టంగుటూరి రాజేందర్, ప్రచార కార్యదర్శిగా కంటె శ్రీధర్, సలహాదారులుగా గరిగె మల్లేశం, గరిగె రవీందర్, మైస ఐలయ్య, కృష్ణస్వామి, కుమారస్వామి తదితరులు ఎన్నికయ్యారు. సుల్తానాబాద్ గంగపుత్ర సంఘ భవనంలో 17/7/2017 ఆదివారం రోజున నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇటు ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి అందరూ సహకరించినటువంటి గంగపుత్ర సంఘ సభ్యులందరికీ కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. ముఖ్యంగా మా యొక్క అభిప్రాయం ఏంటంటే గంగపుత్ర సంఘం యొక్క అభివృద్ధికి మేమందరము కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము. గంగపుత్ర సంఘ భవనంలో గేటు వాల్ కానీ, గేట్ పెట్టడానికి ఆ ప్రహరీ గోడ నిర్మాణము, ఇంకా అభివృద్ధి కార్యక్రమం లోపల ప్రభుత్వం కేసీఆర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాలను ప్రభుత్వం అంటే మత్స్య పారిశ్రామిక సంఘాలకు కానీ, మత్స్య కార్మికులకు కానీ ఎన్నో బృహత్కర పథకాలను ప్రవేశపెడుతున్న సందర్భంలో వాటిని మేమందరం సద్వినియోగం చేసుకొని గంగపుత్ర సంఘాన్ని అభివృద్ధికి చేయడానికి మేమందరము శాయశక్తుల కృషి చేస్తామని అందరికీ మా యొక్క అభిప్రాయం తెలుపుతూ